హలో ఆల్, వెల్కమ్ టు డివైన్ డ్రాప్ ఛానల్. ఫస్ట్లీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మన అందరి ఫేవరెట్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది. 9 రోజులు 9 రూపాల్లో అమ్మవారిని కొలుస్తాం. ఈ సిరీస్ ద్వారా లెట్స్ అండర్స్టాండ్ 9 డిఫరెంట్ స్టోరీస్ ఆఫ్ మా దుర్గా. డే 1 మనం శైలపుత్రిని పూజిస్తాం. శైలపుత్రి ముందు జన్మలో సతీదేవి. దైవలోకంలో దక్ష మహారాజుకి ఒక అమ్మాయి పుట్టింది. తనే సతీదేవి. చాలా అందమైన తేజస్సు కలిగిన దేవత. ఆమెకు శివుడంటే చాలా ప్రేమ. కానీ దక్షుడికి శివుడంటే అస్సలు ఇష్టం లేదు. తన తండ్రి అభిప్రాయానికి విరుద్ధంగా శివుడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత కొన్ని రోజులకి దక్షుడు మహాయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి మహాశివుణ్ణి ఆహ్వానించకపోవడమే కాకుండా అందరి ముందు చాలా అవమానిస్తాడు. అది చూసి సతీదేవి తట్టుకోలేక తన ప్రాణాన్ని అగ్నిలో దూకి త్యాగం చేస్తుంది. అక్కడితో కథ ఆగలేదు. తర్వాత చాలా సంవత్సరాలకి సతీదేవి మళ్ళీ పార్వతీదేవిలాగా జన్మనిస్తుంది. ఈ జన్మలో అందరూ తనని శైలపుత్రి అని పిలుస్తారు. శైల అంటే మౌంటైన్, పుత్రి అంటే డాటర్ ఆఫ్ మౌంటైన్ అని అర్థం. చిన్నప్పటి నుంచి పార్వతీదేవికి ధ్యానం, తపస్సు అంటే చాలా ఇష్టం. శివుడు అంటే చాలా ప్రేమ. ఈ జన్మలో తన దీర్ఘ తపస్సు చేసి మహాశివుణ్ణి మళ్ళీ పొందుతుంది. శైలపుత్రి రూపం చూసుకుంటే నంది పైన సవారీ చేసినట్టు కనిపిస్తుంది. ఇది స్ట్రెంగ్త్ అండ్ పేషెన్స్కి సింబల్. ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. ఇది పవర్కి సింబల్. అందుకే శైలపుత్రి అమ్మవారిని పూజిస్తే మన జీవితంలో పాజిటివిటీ, కరేజ్ అండ్ ఆస్పీషియస్ని పొందుతాం.